రేపు లెక్కల పరీక్ష పెడతా అని సార్ చెప్పిండంటే 4-5 అన్న డుమ్మా కొడతారు పక్క. ఇంగ్లీష్ పరీక్ష ఉన్నదంటే ఇంటర్వెల్ ఎట్లా బయటపడాలా అని చూస్తారు. నెలంతా కూర్చొని బట్టి పట్టినా క్వశ్చన్ పేపర్ చూడంగానే కళ్ళల్లో నీళ్లు తీస్తుంటారు కొందరు. చాలా మందికి గిట్లనే ఉంటదుల్లా. పరీక్షలంటే మస్తు బుగులు పడతారు. గా టెన్షన్లనే చదివింది కూడా మొత్తం ఎగిరిపోతుంది. వాళ్ళ కోసం పెద్ద సారే దిగిండిగా. ఏడాదంతా సాలరీ ఏం చదువు చెప్పిండ్రో గాని ఆకలరా మన మోడీ సార్ అయితే పరీక్షలకు మంచి మంచి సలహాలు ఇస్తున్నాడు. రానుకో రాష్ట్రం మార్చుకొని అవన్నీ వీడియో తీపిచ్చి ఇలా పబ్లిక్ లకు ఇచ్చిండు. ఇది తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ రా. చదువుకునే టైంలోనే స్టార్ట్అప్ పెట్టాలంటే ఏం చేయాలని చెల్లెమ్మ అడిగితే जिससे मुझे स्टार्टअप के लिए मदद मिल सके तो तुरंत कहते हैं स्टार्टअप। पहले आपका ध्यान इस बात पे होना चाहिए 4 दोस्तों को देख जानती हो जो टेक्नोलॉजी में एक्सपर्ट हैं, एक आध दोस्त है फाइनेंस में एक्सपर्ट है, चलो 4 लोगों की टोली बना दे, साइड में अपन स्टार्टअप शुरू करते हैं। టెక్నాలజీ బిజినెస్ ల గురించి బగ్గా తెలిసిన 4 దోస్తులతోటి స్టార్ట్అప్ కంపెనీ తెరిస్తే బాగుంటదట. ఏఐ తోటి జాబులు పోతాయట కదా అని తమ్ముడు అడిగితే లేలే దేనికి బుగులు పడద్దు, కొత్త నేర్చుకుంటేనే బచాయిస్తాము అనుకొచ్చిండు సారు. किसी चीज से डरना नहीं चाहिए, हमारी कोशिश होनी चाहिए एक हम उसके गुलाम नहीं बनेंगे। ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయపూల్ రా. మోడీ సార్ కోసం మురుకులు మిఠాయిలు తెస్తే ముత్యమంతా తిని అందరు నోరు తీపియేసి ఆడే టైంలో ఆడాలి, చదివే టైంలో చదవాలని ఖుషి చేసిండు అందరినీ. ताकि और लोग कहे नहीं कि इसको कुछ पढ़ना उड़ना आता नहीं इसलिए मैदान में रहता है। नहीं, पढ़ने में भी मैं पावरफुल हूँ, खेलने में भी। గుజరాత్ రాష్ట్రం దేవమోగ్రాల ఆదివాసీ పిల్లలతోటి పరీక్షపై చర్చ కోసం లోకల్ డ్రెస్ వేసుకున్నాడు ముద్దుగా. గులాల్ బొట్టు పెట్టిండు, ఎగ్జామ్ టెన్షన్ పోగొట్టడానికి పాటలు పాడిచ్చిండు. ఇటు చూడండి అస్సాం రాష్ట్రం గౌహతిలా బ్రహ్మపుత్ర నది మీద పడవల ముచ్చట. పోరలతోటి కలిసిపోయి నవ్వించుకుంటా ఎన్నో ఇకమతులు చెప్పిండు పరీక్షలు ఎట్లా పాస్ కావాలను. ఆల్రెడీ మొన్న ఒక పార్క్ ఢిల్లీలో కూడా గిదే నడిచే. వెనకటి సందికి ఇట్లా సలహాలు ఇచ్చేటోళ్ళు ఉంటే గింతగానం ఫెయిల్ కాకపోదురేమో. అందరు కాల్ ది బెస్ట్.